ఓట్లకు గడియలు దగ్గర పడుతున్నాయి. ఇక ఇప్పటిదాకా మీటింగ్లు పెట్టుకుంటూ ప్రచారాలు చేసిన లీడర్లకు ఇన్నొద్దులు ఒక ఎత్తు అయితే ఈ రెండొద్దులు ఇంకో ఎత్తు అన్నట్టు ఓట్ల వేటలా పడతారు. అంగట్ల సరుకులు కొన్నట్టే ఓట్లు కొనేందుకు వేట మొదలు పెడతారు. ఇక ఓట్లు కొనాలంటే డబ్బులు ఉండాలి కదా, కానీ పోలీసు వాళ్ళేమో అడ్డం పడుతుర్రు. గదేంది అని అంటారా? గిద్దుడుర్రి మీకే సమజవుతుంది. ఓట్లకు ప్రచారాలు వచ్చినాయి, మోతలు మోగే మైకులు మూగపోయినాయి, గాని పెట్టెలు మందు దొరుకుడు ఆగుతలేదు, కట్టలు పైసలు దొరుకుడు ఆగుతలేదు. ఓ రోజు మందు సీసాల లోళ్ళు, ఇంకో రోజు పైసల కట్టల లోళ్ళు. ఇలా లేకుండా ఎగుమతులు దిగుమతులు అయితేనే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో ఉన్న అనంతపల్లి ఊరి బయట వ్యాను లారీ టక్కరైందట. గట్టకి టక్కర ఊడుతోని వ్యాను నిండా మెలిగిన డబ్బుల కట్టల మూటలన్నీ బయటపడ్డాయి. అగ చూడూరి ఒరుకు కవర్ల నిండా మూటలు ఎట్ట గట్టి పెట్టిర్రో, ఎట్ట మెలుక్కొస్తున్నారో. డబ్బకు కోటి లెక్కన 7 డబ్బాలల్లా 7 కోట్ల దానిక మూటలు కట్టి వ్యాన్ల మెలుక్కొని దొలకపోతున్నారట. ఇవన్నీ ఓట్లలో పంచేతందుకే అంటున్నారు అధికారులు. ఇగిటు ఓట్లలో పంచేతందుకు గోవాకెంచి లారీల కొద్దిగా మెలుక్కొస్తున్న మందు సీసాల లోడ్ను కూడా దొరకబట్టిరు మహబూబ్ నగర్ పోలీసు వాళ్ళు. ఏం తక్కువ 2 కోట్ల కంటే మీదనే ఇలువగల మందు పట్టుకున్నారట. పెట్టెలు లారీ నిండా ఎట్లా మెలుక్కొస్తున్నారో చూడూరి. మొత్తం కోటల సీసాలే ఉన్నట్టున్నది కదా చూస్తుంటే. మరి గోవాలనైతే ఆగోకు దొరుకుతుంది మంద అనుకున్నారో ఎట్టనో ఏమో, ఇట్ట పెట్టెలు దింపుతున్నారు. ఇట్ట మైకులలో ముచ్చట్లు మూగపోయినాయి, లీడర్ల బాతకాని లాగినాయి. గాని ఇక ఇప్పటి సందికి రెండొద్దులు పైసల ప్రచారాలు ముందటేసుకుందాం, మందు సీసాలతో మలుపుకుందాం అన్నట్టే ఎగుమతులు దిగుమతులు జోరుగా చేస్తున్నారు లీడర్లు అనుకుంటూ అడగి ముచ్చటరికైన పబ్లిక్. కాకుల కొట్టి గద్దలకు పంచుతారు అంటుంటారు అధికారులు. లీడర్ల నెత్తులైతే గట్టిగానే కొడుతున్నారు, కానీ ఓటర్లకే దక్కకుండా చేస్తున్నారు అనుకుంటున్నారట ఇంతమంది. ఏమో పోరి, ఏదున్నాకి రెండొద్దులే, అటెంక కానేటోడు ఉండడు, తొంగి చూసేటోడు ఉండడు.